హాయ్ యూఎస్ వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సి హనుమాన్లు గారు ఉన్నారు. క్రెడిట్ విస్తరణపై సూచనల గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ క్రెడిట్ విస్తరణ అంటే ఆర్బీఐ కొన్ని సూచనలు ఇచ్చిందంటే కదా సార్, సో దాని ఏమేమి సార్? అంటే ఈ భారతదేశంలో మనకు గత 5-6 సంవత్సరాల బట్టి మనం చూస్తున్నాము. ప్రతి బ్యాంకు ఫోన్ చేయడం కానీ, ఫైనాన్స్ కంపెనీ ఫోన్ చేసి మీకు లోన్ కావాలని అడగటం, హౌసింగ్ లోన్ కావాలన్నా ఇస్తామని, పర్సనల్ లోన్ కానీ గోల్డ్ లోన్ ఇస్తామని, బ్యాంక్స్ కూడా ఫోన్ చేస్తున్నాయి మనకు మీకు లోన్ కావాలా, సెక్యూర్ నేను డాక్యుమెంట్ సరిగా లేకున్నా కానీ డాక్యుమెంట్ కొంచెం ఇది ఉన్నా కానీ ఎక్కువ లోన్ ఇస్తామని చెప్పాను అన్నట్లు వరకు మనం చాలామంది చూస్తాం. దీని ద్వారా ఏమైందంటే మనకు లోన్స్ పెరిగినాయి, ఎక్కువ లోన్ డిస్బర్స్మెంట్ పెరిగింది, అదే మోతాదులో డిపాజిట్స్ పెరగట్లేదు. ఓకే, డిపాజిట్స్ ఎంత పెరిగి డిపాజిట్స్ ఇప్పుడు లోన్ మనకు ఈ సంవత్సరం 100 కోట్లు ఉంది, నెక్స్ట్ ఇయర్ కల్లా 120 కోట్లు అయింది అనుకోండి. డిపాజిట్స్ ఇంతకుముందు 150 కోట్లు ఉంది, ఇప్పుడు 160 కోట్లు రావట్లేదు, అది తగ్గుతుంది అన్నమాట. దీనివల్ల ఏమైతే డిపాజిట్స్ అనేది సోర్స్, మెయిన్ సోర్స్, లోన్ వరకు సోర్స్ డిపాజిట్స్, ఆ డిపాజిట్స్ పెరగకుండా లోన్స్ పెరుగుతున్నాయి. ఓకే, దానివల్ల ఏమైతే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి 18% లోన్ పెరిగింది డిపాజిట్ కంటే, అంటే లోన్స్ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఈసారి 18% పెరిగింది. అది హౌసింగ్ లోన్ కావచ్చు, బిల్డింగ్ లోన్, మన కార్ లోన్ కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు, ఏదైనా కానీ మనకు లోన్ పెరిగింది. డిపాజిట్స్ ఆ లెవెల్లో పెరగలేదు. దానివల్ల ఎప్పుడైనా కానీ మనకు డిపాజిట్స్ తక్కువగా వచ్చినప్పుడు, డిపాజిట్స్ తగ్గిపోతున్నప్పుడు మనకు క్రెడిట్ పెరిగితే అప్పుడు మనకు డిపాజిట్స్ అమౌంట్ సరిపోయినప్పుడు అవసరం ఉన్న లోన్ దొరికే అవకాశం తగ్గుతుంది. ప్రైమరీ సెక్టర్ లెండింగ్ అవుతుందో, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, దానికి లోన్ దొరికే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే ఎవరికేమో ఎక్కువ ఇచ్చేసాము, మిగతా వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దామంటే డబ్బు లేకుండా అవుతుంది. ఆ విధంగా ప్రికాషన్. ఇంకోటి ఏంటంటే ఈ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు అన్ని చాలామంది బ్యాంకులో డిపాజిట్ చేసే రిస్క్ వద్దు అని చెప్పాను. ఇప్పుడు కొందరు ఏంటంటే బ్యాంకులో డిపాజిట్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు, కొందరు ధైర్యం ఉన్న షేర్ మార్కెట్లో పెడుతున్నారు, కొందరు ఇంకా రిస్క్ తీసుకుంటారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్లు పెడుతున్నారు. అంటే దీంట్లోకి డబ్బులు డిపాజిట్లకి తగ్గిపోతున్నాయి, ఆ సెక్టర్లో పెరుగుతున్నాయి అన్నమాట పెట్టుబడులు. షేర్ మార్కెట్ పెట్టడం వల్ల ఇక్కడ తగ్గిపోతే లోన్ పెరుగుతున్నాయి, అప్పుడు ఫైనాన్షియల్ సోర్స్ తగ్గిపోతున్నాయి. ఈ విధంగా దానికోసం అలాంటి క్యాష్ క్రెడిట్ ప్రాబ్లం, లోన్ ప్రాబ్లం రాకుండా ఉండద్దంటే కొంచెం లోన్స్ కూడా కొంచెం గ్యారంటీ మంచి పర్ఫార్మెన్స్ చూసుకొని, అంటే క్రెడిట్ ఒక క్వాలిటీ, దాని క్వాలిటీ అంటారు, క్రెడిట్ క్వాలిటీ చూసుకొని సెక్యూరిటీ తీసుకోవడం, తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకోవడం, తర్వాత దాన్ని పర్సూ చేయడం, రికవరీ కూడా, ఇవన్నీ చేయండి. తర్వాత ఇప్పుడు చాలా పర్సనల్ లోన్స్ కొన్నిటికి ఇప్పుడు క్రెడిట్ కార్డుకు ఉంది, దానికి సెక్యూరిటీ ఏమి ఉండదు, కొన్ని నమ్మిక మీద నడుస్తుంటుంది అంతే. పర్సనల్ లోన్ ఉంటుంది, సరే నమ్మిక మీద నడుస్తుంటుంది అంతే. అదే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏమంటుందంటే మీరు వాటిని ఒక లిమిట్స్ తగ్గించండి, అంటే అండర్ సెక్యూర్డ్ లోన్స్ అంటుంది. అన్సెక్యూర్డ్ లోన్స్ కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, డిఫాల్టర్ అయితే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాని గురించి తగ్గించండి, సెక్యూరిటీ ఉన్న లోన్స్ని పెంచండి. అంటే పర్పస్ ఆఫ్ లోన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పర్పస్ ఆఫ్ లోన్ రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఆలోచన ప్రకారం ఏంటంటే ఆ లోన్ తీసుకున్న వాళ్ళు ఆదాయం సమకూర్చుకోవాలి, ఆదాయం కోసం తీసుకోవాలి, లేకపోతే ఎడ్యుకేషన్ కోసం తీసుకోవాలి, వ్యాపారం కోసం తీసుకోవాలి, లేకపోతే మంచి ఇల్లు కోసం తీసుకోవాలి, భవిష్యత్తు కోసం తీసుకోవాలి. కానీ ఖర్చుల కోసం ఇవ్వద్దు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశం అంటే ఖర్చుల కోసం లోన్ తీసుకోకుండా బెటర్ రిజర్వ్ బ్యాంక్ సజెషన్ అనమాట. అంటే ఖర్చుల కోసం తీసుకుంటే ఏమవుతుంది, మన ఇంటి ఖర్చుల కోసము మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్ అయిపోతుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసే వాళ్ళు సెంట్రలైజ్డ్ పేమెంట్ చేసింది. ఇప్పుడు ఈ జూలై 1 నుంచి సెంట్రలైజ్డ్ పేమెంట్ అవుతుంది. అంటే మనం చేసే ప్రతి పేమెంట్ కూడా బ్యాంక్ నుంచి కాకుండా బ్యాంక్ నుంచి సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అక్కడి నుంచి పేమెంట్ పోతుంది అనమాట. దాని ద్వారా ఏ క్రెడిట్ కార్డు ఎవరెంత పేమెంట్ చేసి తెలుస్తుంది, ఎవరికి క్రెడిట్ కార్డులు ఉన్నాయి, లిమిట్స్ అన్ని ఎందుకు ఇచ్చారని తెలుస్తాయి అనమాట. దాని కొరకు సెంట్రలైజ్డ్ పేమెంట్స్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ సిస్టమ్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ చేసింది. సపోజ్ ఒక మనిషికి 2 లక్షలు 10 కార్డులు అనుకోండి, 20 లక్షలు అవుతాయి. ఒక్కొక్క బ్యాంక్ 2 లక్షలు 20 లక్షలు అవుతాయి. 20 లక్షలు కట్టగలిగే స్తోమత ఉందా ఆయనకు? సపోజ్ 20 లక్షలు తీసుకుంటే కట్టగలిగే స్తోమత ఉందా అనేదంటే దానికి తెలియట్లేదు. ఒక బ్యాంక్ లెవెల్ ఇంకో బ్యాంక్ ఆయన ప్రాంప్ట్గా పేమెంట్ చేస్తుంది కాబట్టి దానికి సమస్య తెలియట్లేదు. ఆ సమస్య కూడా సీరియస్గా ముందుగానే ఊహించి రిజర్వ్ బ్యాంక్ ఏమంటుందంటే ఈ పేమెంట్స్ అన్నిటి కూడా అండర్ సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ పేమెంట్స్, క్రెడిట్ కార్డు కానీ, పర్సనల్ లోన్ కానీ, లేకపోతే
అండర్ సెక్యూర్ లోన్స్ కానీ ఇలాంటి వాటి అన్నిటి కూడా రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ ద్వారా పేమెంట్స్ చేయండి అని చెప్పని ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ చేసి దాని ద్వారానే క్రెడిట్ కార్డ్స్కి ఎస్పెషల్లీ ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తుంది. ఈ విధంగా రిజర్వ్ బ్యాంక్ ఏముంటుందంటే లోన్స్లో అన్సెక్యూర్డ్ కాకుండా అన్సెక్యూర్డ్ లోన్ తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, సెక్యూర్డ్ వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటే అది ఎంఎస్ఎంఈ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశం, స్కిల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఎంటర్ప్రినర్షిప్ కోసం కావచ్చు, అలాంటి వాటికి ఎక్కువ ఇవ్వండి. ఈ ఖర్చుల కోసం ఇవ్వకండి అని రిజర్వ్ బ్యాంక్ సూచన ఇచ్చింది అనమాట.